దగ్గరలో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన శివలింగం ఉన్నదని మీకు తెలుసా? ఈ శివలింగము క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నాటిదటండి. ఈ వీడియో అంతా చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈరోజు మనం తెలుసుకోబోయేది తిరుపతి దగ్గరలో ఉన్న గుడిమల్లం పరశురామేశ్వర స్వామి దేవాలయం గురించి అండి. ఈ ఆలయము చిత్తూరు జిల్లాలోని స్వర్ణముఖి నదీ తీరాన ఉంటుందండి. ఓం నమః శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు జయ. యాత్ర విశేషాలకు స్వాగతం అండి. గత కొద్ది రోజుల నుంచి తిరుమల శ్రీవారి సేవ వీడియోస్ పెడుతున్నాను కదండి. నిన్నటితో మా సేవ అయిపోయిందండి. ఉదయాన్నే కిందకి దిగిపోయి తిరుపతి నుంచి గుడిమల్లం వెళ్ళామండి. అక్కడి నుంచి మేము ఇప్పుడు కాళహస్తి వెళ్ళిపోతున్నాము. కాళహస్తి నుంచి గూడూరు నుంచి మా హోమ్ టౌన్కి అయితే వెళ్ళిపోతాము. గుడిమల్లంలో శివాలయము చాలా ఫేమస్ అండి. అది ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయం అంటండి. గుడిమల్లం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి అనే విషయాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మొత్తం 10 మంది గ్రూపు తిరుమల సేవకి వెళ్ళామండి. నిన్నటితో సేవ కంప్లీట్ చేసుకొని ఈరోజు పొద్దున్నే కొండ మీద నుంచి తిరుపతికి వచ్చేసాము. తిరుపతి నుంచి ఒక 4 అయితే అరుణాచలం వెళ్ళిపోయారు. మిగతా 6 గుడిమల్లం వెళ్తున్నాము. తిరుపతి నుంచి గుడిమల్లం ఒక 25 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి. మేమైతే తిరుపతి నుంచి ట్యాక్సీ బుక్ చేసుకున్నాము. గుడిమల్లం వెళ్ళడానికి నంబర్ ఆఫ్ బస్సెస్ అయితే లేవండి, లిమిటెడ్ బస్సులే ఉన్నాయి. వీడియో చివరిలో బస్ టైమింగ్స్ కూడా చెప్తానండి. ప్రస్తుతానికి మేమైతే గుడిమల్లం చేరుకున్నాము. ఇదిగోండి విశాలమైన ప్రాంగణంతో పురాతనమైన కట్టడాలు, ఇటుకలు అవి చూస్తుంటే మనకు క్లియర్గా అర్థమైపోతుందండి. చాలా పురాతనమైన ఆలయం అని మనకు అర్థమైపోతుందండి. ఇక్కడున్న శివలింగము సాధారణమైన శివలింగం కాదండి, ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన శివలింగంగా గుర్తించబడింది. ఈ లింగంపై శివుడు మానవ రూపంలో చెక్కబడి ఉండటం ఇక్కడ ప్రత్యేకత అండి. ఒకే రాతిపై చెక్కబడిన ఈ లింగము దాదాపుగా 5 అడుగుల ఎత్తు ఉంటుందండి. ఈ ఆలయం క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నాటిదని, ఈ శివలింగము పరశురాముడు ప్రతిష్ఠించాడని చెబుతారు. అందుకే పరశురామేశ్వర శివాలయం అని పేరొచ్చింది. ఇది శాతవాహనుల కాలం నాటిదని, కాలక్రమేణా పునరుద్ధరించబడిందని ఇక్కడ శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయంలోని శివుని రూపం విచిత్రంగా ఉంటుందండి. మరుగుజ్జు రూపంలో ఉన్న ఒక యక్షిని భుజాలపైన శివుడు నిలబడి ఉంటాడు. శివుని వెనుక భాగంలో లింగాకారం కూడా ఉంటుంది. ఈ లింగాకారం కూడా విచిత్రంగా ఉంటుందండి. ఇదిగోండి ఇక్కడ ధ్వజస్తంభం ఉన్నది. ఇక్కడే కొబ్బరికాయలు అవి కొట్టుకొని దీపారాధన చేసుకొని పూజ చేసుకోవాలి. లోపల ఎలాంటి అభిషేకాలు అవి జరగవని చెప్పారు. అయితే గర్భగుడిలోనికి ఎంట్రన్స్ మాత్రము ధ్వజస్తంభంకి ఎదురుగా లేదండి, కొంచెం ఎడం వైపు వెళ్ళి ఆ పక్క నుంచి ఉన్నది. అయితే ఈ ఆలయానికి గోపురం కనిపించదండి, స్లాబ్ వేసే ఉంటుంది. లోపల గర్భగుడికి అయితే గోపురం ఉంటుంది. గర్భగుడి అయితే ఇలా ఉంటుందండి. పురాతనమైన రాతి కట్టడాలు, ఆ శాతవాహనుల కాలం నాటి కట్టడాలన్నీ కూడా ఈ శిలాఫలకాల మీద రాసి ఉంటాయి. ప్రాచీన కాలంలో ఈ శివలింగానికి ఎలాంటి గుడి లేదంటండి, బహిరంగంగానే పూజలు జరిగేవట. పరశురాముడు తన తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు తన తల్లి అయినటువంటి రేణుకాదేవిని గొడ్డలతో నరికి చంపేస్తాడు. ఆ తర్వాత తండ్రి దగ్గర వరం తీసుకొని ఆమెను బ్రతికించుకుంటాడు. అయితే తన తల్లిని చంపినందుకు పాప ప్రక్షాళనం చేసుకోవడానికి ఇక్కడ ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించినట్టుగా ఇక్కడ కథనం అండి. ఈ స్వామిని దర్శించుకుంటే రుణబాధలు తీరుతాయని భక్తుల నమ్మకము. ఈ శిలాఫలకాల మీద అన్నీ రాసున్నాయండి. ఇవి చదివితే మనకి ఇక్కడ స్టోరీ అంతా అర్థమైపోతుంది. శివరాత్రి సందర్భంలో ఈ స్వామికి బాగా పూజలు జరుగుతాయి. అలాగే ఇక్కడ పెద్ద యాత్ర కూడా జరుగుతుంది.
మేము పొద్దున్నే వచ్చేసామండి, ఖాళీగానే ఉన్నది. నార్మల్గా కూడా ఇక్కడ ఖాళీగానే ఉంటుందండి, ఎక్కువ జనాలు ఏమీ ఉండరు. చాలామందికి తెలియదు. పైగా ఇక్కడికి రావడానికి బస్సు ఫెసిలిటీ కూడా చాలా తక్కువే ఉందండి. ఏవైనా వెహికల్ బుక్ చేసుకొని రావాలి. తిరుపతి నుంచి ఉదయం 8 గంటలకు బస్సు ఉన్నదని విన్నాను. కాకపోతే అది రిటర్న్ మళ్ళీ ఎన్ని గంటలకు వెళ్తుందో తెలియదు. పైగా మేమైతే కాళహస్తి వెళ్ళాలి కదా, ఇక్కడి నుంచి మళ్ళీ కాళహస్తికి బస్సులు దొరుకుతాయో లేదో అనే ఉద్దేశంతో మేము వెహికల్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయండి. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ అమ్మవారి ఆలయము, అలాగే దక్షిణామూర్తి, సూర్యనారాయణమూర్తి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. ఇవైతే తర్వాత కాలంలో కట్టినట్టుగా అనిపిస్తున్నదండి. బస్సు వచ్చిందండి, కానీ ఇదైతే కాళహస్తి నుంచి వచ్చింది. ఇది చాలా చిన్న విలేజ్ అండి. ఈ త్రావులో కూడా అన్ని పల్లెటూర్లే ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి మేమైతే కాళహస్తికి వచ్చేసామండి. గుడిమల్లం టెంపుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. నాకు తెలిసినంత వరకు చెప్పానండి. మీకు ఇంకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో మంచి ఓకే అండి, వీడియోని చూసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొంచెం ముందుకు వెళ్తుందండి వీడియో.